అగ్ని గంధపు చెక్కనైనా, తుమ్మ మొద్దునైనా ఒకే విధంగా దహిస్తుంది. అలాగే కోపం మంచివారికైనా చెడ్డవారికైనా నష్టాన్నే కలిగస్తుంది. మీ జీవితంపై మీకు ఉన్నంత శ్రద్ధ ఇంకెవరికి ఉండదు. ఈ విషయాన్ని ఎప్పుడైతే మీరు గ్రహిస్తారో అప్పుడు మీ జీవితాన్ని గొప్పగా మలుచుకుంటారు. ఎలాగైతే బండి చక్రాలు వాటిని నడిపించే ఎద్దులను అనుసరిస్తాయో, అలాగే మనుషులు కూడా వారి ఆలోచనలు మంచివి అయితే మంచిగా, చెడ్డవి అయితే చెడుగా అనుసరిస్తారు. కనుక ఆలోచనలను అదుపులో పెట్టుకోవాలి. క్షణికావేశంలో తీసుకునే ఏ నిర్ణయమైనా చివరికి పశ్చాత్తాపంతో ముగుస్తుంది. అందుకే ఆవేశంతో కాదు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. ఒక సాధారణ కొండను ఎక్కినంత తేలికగా ఒక ఎత్తిన పర్వతని ఎక్కడం చాలా కష్టం. అలాగే మీ లక్ష్యం ఎంత ఉన్నతంగా ఉంటే అంత కఠినమైన సవాళ్లు కూడా ఎదురవుతాయి. కాబట్టి ఎవరైతే ఎల్లప్పుడూ సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారో వారికే అద్భుతమైన విజయాలు సొంతమవుతాయి. జీవితంలో ఏ బంధమైన బలంగా ఉండాలి అంటే దానికి ముఖ్యమైనది నమ్మకం. నమ్మకముంటే అన్ని ఉన్నట్లు లేకపోతే ఏమీ లేనట్లు. అహంకారం అన్ని అనర్థాలకు మూల కారణం. ఎప్పుడైతే అహంకారమనే మేఘం తొలగపోతుందో అప్పుడు జ్ఞానమనే సూర్యుడు ప్రకాశిస్తాడు. అబద్ధాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజాం చాలు.